మీ ఇళ్లకు తాళాలు వేసి నిశ్చింతగా బయటకు వెళ్తున్నారా? రాత్రి వేళల్లో మీ దుకాణాలను నమ్ముకొని నిద్రపోతున్నారా? చివరకు సాయంత్రం వేళ ప్రశాంతంగా వాకింగ్ చేయడానికైనా రోడ్లపైకి వెళ్లే పరిస్థితి ఉందా? జాగ్రత్త, మీ కదలికలపై కేటుగాళ్లు కన్నేశారు. నమ్మక ద్రోహానికి పాల్పడుతూ క్షణాల వ్యవధిలో మీ జీవితార్జాన్ని లూటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలతో హడలెత్తించిన ముగ్గురు మోసగాళ్లు అంతర్జిల్లా కిలాడీల గుట్టు రట్టయింది. విలాసాలకు బానిసలై ఆన్లైన్ బెట్టింగ్ల కోసం తాళాలు పగలగొట్టిన డెకాయిట్లు ఒకరైతే, ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన చైన్ స్నాచర్లు మరొకరు. అసలు ఈ ముఠాలో మాండిస్ ఆపరెండి ఏంటి? పోలీసులు వీరిని ఎలా ఛేదించారు? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పగటిపూట ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయా లేదా అని రెక్కే నిర్వహించి ఒక ప్రమాదకరమైన అంతర్జిల్లా దొంగను పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. ఆ వివరాలను ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుడిని దాక్కూరి జీవన్గా గుర్తించారు. నిందితుడు వృత్తిరీత్యా బైక్ మెకానిక్గా పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే వ్యసనంతో దొంగతనాలు అలవాటు చేసుకున్నాడు. గతంలో ఇతనిపై మల్కాజ్గిరి సీసీఎస్లో సస్పెక్ట్ షీట్ కూడా నమోదయ్యింది. నిందితుడు ఎవరూ లేని ఇళ్లను పగటిపూట టార్గెట్ చేసి తన వద్ద ఉండే స్క్రూ డ్రైవర్లు, ఐరన్ రాడ్ల సహాయంతో అత్యంత వేగంగా తలుపుల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడని పోలీసులు వివరించారు. గత ఏప్రిల్ 29వ తేదీన రాఘవేంద్ర నగర్లోని జర్నలిస్ట్ కాలనీలో జరిగిన ఒక పగటి దొంగతనం కేసును ఆదిబట్ల పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఆదిబట్ల ఎస్హెచ్ఓ రవికుమార్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా అతను వివిధ ప్రాంతాల్లో చేసిన 11 దొంగతనం కేసులను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 15 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి వస్తువులు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా సుమారు 40 కేసులు ఉన్నాయని, అతను జైలుకు కూడా వెళ్లొచ్చాడని పేర్కొన్నారు. ఇది జర్నలిస్ట్ కాలనీ రాగన్నగూడెంలో అయింది. ఏప్రిల్ 29/4/2026లో అయింది. దాంట్లో వాళ్ళ మొత్తం ప్రాపర్టీ గోల్డ్ ఆర్నమెంట్స్ 15 గ్రాములు, సిల్వర్ ఆర్నమెంట్స్ 1.5 kg, హీరో గ్లామర్ వెహికల్, అది కూడా క్రైమ్ నెంబర్ 303/2026. టీవీఎస్ బైక్, అతను ఈ నేరానికి ఉపయోగించిన బైక్ కూడా దొరికింది. ఇవన్నీ కలిపి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మెజిస్ట్రేట్ గారి ఉత్తర్వుల ప్రకారం మళ్ళా తీసుకొని అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని 11 కేసెస్ ఒప్పుకున్నాడు అతను. దాంట్లో ఆదిబట్ల లిమిట్స్లో ఈ 4 monthsలో 3 కేసెస్ ఉన్నాయి ఇంకా పెండింగ్. పగటిపూట తాళాలు పగలగొట్టే కేటుగాడు ఆదిపట్లలో దొరికితే రాత్రి వేళలో గ్లౌజులు, మాస్కులు ధరించి పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకకుండా దొంగతనాలు చేస్తున్న మరో కిలాడి మక్తల్ పోలీసులకు చిక్కాడు. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం ఒక వ్యక్తిని ఎలా దొంగగా మార్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక లూటీల ముఠా నిందితుడిని మక్తల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడిని మక్తల్ టౌన్కు చెందిన అర్లీ సూర్యనారాయణగా గుర్తించారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల నగదు, 13 గ్రాముల బంగారం, 63 తులాల వెండి వస్తువులతో పాటు 4 మొబైల్ ఫోన్లు, 35,000 రూపాయల విలువైన సిగరెట్లను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు అత్యంత తెలివిగా హ్యాండ్ గ్లౌజ్లు, రెయిన్ కోట్, ఫేస్ మాస్క్ ధరించి నేరాలకు పాల్పడటం వల్ల గతంలో జరిగిన కేసుల్లో పోలీసులకు ఎలాంటి వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని ఎస్పీ వివరించారు. చాలా తెలివిగా ఈ గ్లౌజ్ వాడడం, అలాగే రెయిన్ కోట్ వాడడం, మాస్క్ వాడడం వల్ల చాలా మనకు ఇంతకు ముందు కేసెస్లో కూడా చాలా హిట్స్ వచ్చినాయి. మనకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు, అలాగే సీసీటీవీ కెమెరాస్ ఉండొచ్చు, అక్కడ దొరికిన ఫుటేజెస్ ఉండొచ్చు. దీని మీదే మనం ప్రత్యేక టీంను పెట్టి ఇప్పటి నుంచో మనం దాని మీద సర్వేలెన్స్లో పెట్టాము. ఆ రోజు మనకు అతను దొరికాడు. టోటలీ ఈ 10 కేసెస్లో క్యాష్ 9,28,000, గోల్డ్ 2 తులాలు, సిల్వర్ 3 kg, లిక్కర్ 2 బాటిల్, సిగరెట్ వర్త్ 35,000, టోటల్ 12,12,000 ఐటమ్స్ ఇతను అక్కడ తెచ్చుకున్నాడు. అంటే
పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా క్రైమ్ చేస్తున్న ఈ నిందితుడిపై నిఘా పెట్టేందుకు సీసీటీవీ కెమెరాలు, అక్కడ లభించిన ఫుటేజీల ఆధారంగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిఘాలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా అతను మొత్తం 10 దొంగతనం కేసుల్లో భాగస్వామి అని ఒప్పుకున్నాడు. నిందితుడు రాత్రి వేళ్లలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను, దుకాణాలను టార్గెట్ చేసేవాడు. ఇతని వద్ద ఎప్పుడూ ఒక క్రైమ్ కిట్ ఉండేది. అందులో సుత్తి, కట్టర్ వంటి పరికరాలను ఉంచుకుని వాటి సహాయంతో తలుపుల తాళాలను కట్ చేసేవాడు. నిందితుడికి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వంటి వ్యసనాలు ఉన్నాయని, ముఖ్యంగా రమ్మీ ఆటకు బానిసవడం వల్లే ఆ ఖర్చుల కోసం మొబైల్లో లాకులు ఎలా కట్ చేయాలో సర్చ్ చేసి నేర్చుకున్నాడని ఎస్పీ వెల్లడించారు. ఇళ్ల దొంగతనాలు ఇలా ఉంటే, రోడ్లపై వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న మరో నిందితుడిని మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన బైక్, మాస్క్, క్యాప్లను రికవరీ చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆ వివరాలు వెల్లడించారు. మే నెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 2 మహిళలు మంత్రాలయం కాలనీ సమీపంలోని హైవే రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా బైక్పై వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్, మంకీ క్యాప్ ధరించి వారిలో ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడం, బైక్ నెంబర్ స్పష్టంగా కనిపించకపోవడంతో మొదట ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసును ఛేదించడానికి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది టీం గత వారం రోజులుగా నిరంతరం శ్రమించి 4000 అనుమానాస్పద వాహనాల నెంబర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు పక్కా సమాచారంతో ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం కోస్తా హరిజన గ్రామానికి చెందిన కొట్టిముక్కుల వెంకటేశ్వర్లు అలియాస్ దిలీప్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా అతను గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్లు తేలింది. ఈ ఏడాది జనవరిలో నకిరేకల్ పట్టణంలో చైన్ స్నాచింగ్కు ప్రయత్నించాడని, అలాగే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. చూశారుగా, విలాసాల కోసం ఆన్లైన్ బెట్టింగ్లో వ్యసనాల కోసం కేటుగాళ్లు ఎలా దొంగలుగా మారుతున్నారు. తాళాలు వేసి ఉన్నటువంటి ఇళ్లను, ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ క్రైమ్స్కు పాల్పడుతున్నారు. అందుకే ప్రజలంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్కు వెళ్లేటప్పుడు తమ పరిసరాలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు కోరుతున్నారు. మీ ప్రాంతంలో ఏదైనా నేరం జరిగినా లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సమర్థవంతంగా పనిచేసే దొంగలను పట్టుకున్న పోలీస్ బృందాలను ఉన్నతాధికారులు అభినందించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.